మారుతున్న కాలం ముందుంచే మంచిని మాత్రం స్వీకరించి విశ్వ కళ్యాణకరమైన మౌలిక మార్గాన్ని వీడకుండా సాగే సనాతన ధర్మ మహాప్రవాహానికి నిజమైన ప్రతినిధులై మన ముందు విలసిల్లుతున్న విద్వద్వరేణ్యులు, న్యాయ వేదాంతాది శాస్త్ర పండిత ప్రకాండులు శ్రీ ముదిగొండ శంకర శర్మ గారి ధార్మిక జీవన ప్రస్థానాన్ని కొండ అద్దమందు వలె ముందుంచే చెప్పాలని ఉంది. గురుగారు నమస్కారం అండి. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, మీరు వేదమే జీవితంగా మీ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అసలు ఈ తరహా వేదం ఈ లైన్లోకి రావడానికి కారణం ఏంటి? మీ వంశపారంపర్యంగా మీరు ఆచరిస్తూ వచ్చిన మీ సంప్రదాయమా, లేకపోతే మీకు అసలు ఒక చాయిస్ ఉండిందా? ఇటువైపు రాకుండా ఇంగ్లీష్ చదువులు చదువుకుని అలా వెళ్ళే అవకాశం ఉండిందా? ఎలా వచ్చారు ఈ మార్గంలోకి? ఛాయిస్ లేకపోవటం ఏం లేదు కానీ అమ్మ, మాది అసలు గుంటూరు జిల్లాలో సత్తెనపల్లికి పిడుగురాళ్ళకి మధ్యలో ఉండేటువంటి చౌటపాపాయపాలెం అగ్రహారం. మా నాన్నగారు సుప్రసిద్ధ పండితులు, తర్క వేదాంతాల్లో చాలా గొప్ప పండితులు, ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారని. అనేకములైనటువంటి ఆస్థానాలలో వారికి జగద్గురు పీఠాలలో అనేక బిరుదాలు ఇచ్చారు. చిట్ట చివరిగా 1961లో శృంగేరి జగద్గురువులు బ్రహ్మ విద్యాలంకార అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు. అలాంటి పండిత వంశం. మా నాన్నగారికి జ్యేష్ఠపుత్రుడు మహాపండితుడే 21 సంవత్సరాల వయస్సులో చనిపోయినారు. ఆయన చాలా పెద్ద గ్రంథకర్త. సరే, భగవంతుడు ఎవరికి ఎంత ఆయుష్యం ఇస్తాడో చెప్పలేము. నేను ఒక్కడనే కుమారుణ్ణి, 5 ఆడపిల్లలు, మా కక్కయ్యలు. అయితే మా నాన్నగారు ఒకే దృష్టిలో ఉండేవారు. ఆయన వేదశాస్త్రాలను అభ్యసించడం కాక అనుష్ఠాన ప్రధానంగా ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపటం. అగ్రహారం ఉంది, అందుకని ఎవరిని యాచన చేయవలసినటువంటి పని లేదు. మనకి ఈ అగ్రహారం వేదశాస్త్రములను అభ్యసించుట కొరకు అని సనదులో రాశారు. అంటే ఒక రాజుల నుంచి వచ్చింది, జమీందారులు. నరసరావుపేట గుండారాయణి గారని ఆయన ఇచ్చినటువంటి జమీందారులో బుచ్చి నరుష్ శాస్త్రి గారని ఆయనకి సనదులో ఈ విశేషణం కూడా రాశారు. వాళ్ళు రాసినది మనం సఫలం చేయడానికి మనకేమిటి ఇబ్బంది? ఇప్పుడు ఎక్కువ మంది సంపత్తి ఉన్నది కనుక ఆంగ్ల విద్యలోకి ప్రవేశించి ఇంకా డబ్బు సంపాదన ముఖ్యమా, ప్రాచీనమైనటువంటి ధర్మానుష్ఠానం ముఖ్యమా? కనుక మన జీవితాలు ఇలా వెళ్ళటంలో గౌరవం ఇహలోక పరలోకాలకి రెంటికి సాధనం అవుతుంది. కనుక నీకు నేను వేదశాస్త్రాలే చెప్పిస్తాను అని చిన్నతనంలోనే మా నాన్నగారు. అసలు ఒక క్రమశిక్షణతో నా జీవితం చిన్నప్పటి నుంచి వచ్చిందమ్మా. నాకు 8వ సంవత్సరంలో ఉపనయనం అయింది. మా అమ్మగారు అతి బాల్యంలో పోయినారు. నాకు 4వ సంవత్సరంలోనే మా అమ్మగారు పోయినారు. గుర్తు లేరు మీకు అమ్మగారు? కొద్దిగా లీలగా గుర్తు, అంతేగాని పెద్దగా గుర్తు లేదు. అక్కలు మా మామగారు జీవించుండేవారు. సరే, ఆవిడ పెంపకంలో పెరిగాను. అయితే నాన్నగారు నాకు ఉపనయన పూర్వమే ఆనాడు సహజంగా చెప్పుకుండేటువంటి సుమతి శతకం, దాశరథి శతకమే కాక సంస్కృతానికి సంబంధించి అమరం త్రికాండలు, శబ్దమంజరి, కొంత కావ్యజ్ఞానం, ఇదంతా నాకు 8వ ఏటి లోపలనే కలిగించారు. యథార్థం చెప్పాలంటే అప్పటిదే సాహిత్యం ఇప్పటికి కూడా. తర్వాత ఉపనయనం అయిన తర్వాత వేదం చెప్పించారు. వేదం కూడా వారికి క్రమాంతం చెప్పించడం ఇష్టం లేదు, మూలం వరకే, ఇదే అవసరం గనక ఇంతవరకే. ఏంటండి కొంచెం అంటే క్రమాంతం అంటే ఏంటి? వేదము మాది యజుశాఖ. చాలామందికి ఆంధ్రదేశంలో యజుశాఖే ఉన్నది. దీనిలో 82 ప్లస్ ఒక 2 84 పన్నాలు మూలం అంటారు దీన్ని. దీనిలో ఒక 44 పన్నాలు సంహిత అంటారమ్మ. అంటే అది ఒకే రకంగా దండగా వస్తుంది. విషయత్వోర్జేత్వ వాజవస్థో దేవోవస్సవితా ప్రార్పయిత శ్రేష్ఠతమాజకర్మణ, ఇట్లా వరుసగా వస్తుంది. ఇక బ్రాహ్మణము, ఆరణ్యకము అనేది వాక్యాలుగా ఉంటాయి. బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం, క్షత్రకం సంధత్తం తన్మే జిన్వతం ఇత్యాదిగా వచ్చేదంతా బ్రాహ్మణ భాగం అంటారు. ఇవి కాక చివరిలో ఉపనిషత్తులు, వేదాంతపరమైనవి, ఉపాసనాపరమైనటువంటి ఉపనిషత్తులు, ఈ మొత్తం కలిస్తే వేదం. దీని మీద ఈ సంహితకి పదము, క్రమము, జట, ఘన అని వికృతులు ఉన్నాయి.
అంటే దీనిని విభజించుకోవటం అనేది శాస్త్రీయంగా పరిభాష తెలిసి విభజించడం కంట అలా కూడా అభ్యాసం చేయటం మంచిదని, ఈ గ్రంథానికి కొంత ఇంకా బలం వస్తుందనే ఉద్దేశంతో ఇషేత్వ ఊర్జేత్వ వాయవస్థ ఇట్లా ఆ మొత్తాన్ని ఎక్కడికక్కడికి విభజిస్తారు. దీన్ని కూడా వల్లించాలి పదాన్ని. దీని తర్వాత క్రమం ఇషేత్వ త్వోర్జే ఊర్జేత్వ అట్లా కలిపి వస్తుంది. నమస్తే తే రుద్ర రుద్ర మన్యవే మన్యవ ఉతో ఉతో ఇత్యుతో ఇలా దీని క్రమం అంటారు. దీని మీద ఒక్కొక్క పదము 6 పర్యాయాలు వచ్చేది జట, 13 పర్యాయాలు ఘన. వెనక అంటే ఆ ఘనాంత అయితే మూలం ఇదే, దేనికైనా ఆధారం ఇదే. నాన్నగారి అభిప్రాయం ఎలా ఉండేదంటే 16 సంవత్సరాలు వచ్చేదాకా ఈ మూలం అయిపోయింది నాకు. తర్వాత ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్రమాంతం చెప్పుకొని తర్వాత ఘనాంతం చెప్పుకునేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ లోపల నీకు తర్కము వేదాంతము నేను కొంత చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఇది బాల్యంలో చెప్పుకోవటం వల్ల ప్రయోజనము. ఇప్పుడు మంత్రభాగమే దేనికైనా ఉపయోగిస్తుంది కానీ ఈ పదక్రమ జట ఘనలు అనేవి నీకు దేనికి ఉపయోగించేవి కావు. లేకపోతే అది ఒక దార్ఢ్యాన్ని కలిగిస్తుంది ఈ పూర్వభాగం వరకు. అది ఇప్పుడేం వద్దులేమ్మని నాకు వెంటనే తర్క భాగం ప్రారంభించారు. తర్వాత మా నాన్నగారు ఏవో ఉపన్యాసాలు చెప్తూ విజయవాడలో ఉంటే నేను స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో అవకాశం వచ్చిందని మా బావగారి దగ్గర పదక్రమాలు కూడా చెప్పుకున్నాను. అయితే ఈ చెప్పటం వారి కర్తవ్యం, వారు చేశారు. కానీ వారు చెప్పినందుకు నేను పూర్తిగా సార్థక్యాన్ని పొందలేకపోయినా. ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ మాకు కొద్దిపాటి భూములు ఉన్నాయి. ఆ భూముల్ని అన్యాక్రాంతం అయితే తిరిగి మనకి స్వాయత్తీకరణ జరగదేమో అనే భయంతో సొంత వ్యవసాయం చేయిస్తూ ఉండాల్సిన దుస్థితి వచ్చింది. ఈ సొంత వ్యవసాయం అనేది కృషితో నాస్తి దుర్భిక్షం అని వెనకటికి ఒక సామెత. కృషి చేస్తే దుర్భిక్షం అనేది ఉండదు అని. కానీ దీనికి కృషితః అనేది పంచమి అర్థం. మా నాన్నగారు సమన్వయం చేశారు, నాయన దీని వ్యవసాయం వల్ల నీకేం ప్రయోజనం అనేది, పొలాలు అమ్మేసి నా దగ్గరికి రా ఇంకా చదువుకుందు కానీ అని. ఆ మాట అప్పుడు నేను పట్టించుకోలే. అది కొంత దురదృష్టం. ఆయన దగ్గర ఉంటే ఇంకా కొంత విద్యను అభ్యసించుకోవడానికి వీలయ్యేది. కృషితః అంటే అది కాదు అర్థం, వలన కంటే పట్టి పంచమి అని కదమ్మా పంచమికి అర్థం. కృషి వలన దుర్భిక్షం లేదని. మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, కృషి కంటా దుర్భిక్షం లేదని. మంచి భూములు కదండి, మంచి భూమి. కానీ బ్రాహ్మణ వ్యవసాయం వీళ్ళు కారైతలే గాని కర్తలు కాదు. సొంతంగా రైతు తను పొలంలో పని చేస్తూ కూలీని రమ్మని పిలుస్తారు. వేదం నేర్చుకోవడం ఒకే తండ్రి, దాని అర్థం తెలుసుకుని అది కూడా ఉంది కదా, అది కూడా మీకు మంచి మాట అడిగారు. వేదార్థాన్ని తెలుసుకున్న వాళ్ళు ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో ఒక 10-12 మంది గంటా లేరమ్మా. దాంట్లో కూడా మా మామగారు అంటే మా నాన్నగారి మేనలుడు, ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత సన్నిధానం లక్ష్మణమూర్తి చౌధాల గారని. మా నాన్నగారి దగ్గర వేదాంతం చెప్పుకున్నారు. మళ్ళీ ఆయన వేదార్థ పండితులలో సర్వోత్తముడు ఆంధ్రదేశంలో. ఆయన శిష్యులే దాదాపు ఇప్పుడు ఇక్కడ వేదార్థాలు చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు. అంత సులభమైన విషయం ఏం కాదు. అయితే తర్క వేదాంతాల కంటే కష్టమైంది కాదు, దాని మీద శ్రద్ధ పడితే అంత కష్టమేం కాదు. అయితే అస్మదాదుల పరిస్థితి ఏమిటి అంటే కాస్త కూస్తో తర్కబలం వేదాంతంలో అధికరణాలు అవన్నీ కూడా విధానం అంతా తెలుసు కనుక ఎక్కడైనా సందేహం వస్తే ఆ వేద భాష్యం చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ వేద తాత్పర్యాన్ని తెలుసుకోవటం అనేది కొంత సుసాధ్యం కాకపోయినా కొంత కష్టసాధ్యం అవుతుంది, అసాధ్యం మాత్రం కాదు. అది నాకు స్వాధీనంలోనే ఉందమ్మా. అవసరమైనప్పుడు చూసుకోవటం అంతవరకు నేను చేసుకోగలిగాను. గురుగారు, ఇప్పుడు ఒక కర్తవ్యంగా ఇది నేర్చుకోవాలి అని నాన్నగారు చెప్పారు, భావించారు అంటున్నారు. మరి కర్తవ్యంగా నేర్చుకోవాలంటారా, లేదంటే అసలు దీనివల్ల సమాజానికి ఒక అవసరం కూడా ఉండబట్టి నేర్చుకోవాల్సి వస్తుందంటారా? ఇందాక నేనంటేనే బ్రాహ్మణస్య చ దేహోయం క్షుద్రకామాయ నేష్యతే అని ఆ మాట అన్నానో లేదో. బ్రాహ్మణ దేహం అనేది కేవలము సుఖానుభవము కొరకు మాత్రమే పరమేశ్వరుడు సృజించలేదు. సమస్త ప్రజానీకము యొక్క క్షేమాన్ని నిర్వహించడం ఇతడి యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఏదైనా పారాయణ చేయండి, లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేయండి, చిట్ట చివరిలో
అనాల్సిన మాట ఏంటంటే స్వస్తి ప్రజాభ్య, ప్రజలందరికీ కూడా క్షేమం కలగాలి అని. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్న స్వార్థం కోసమే చేయటం కాదు, సుభిక్షంగా ఉండాలి మొత్తం అనేటువంటి ఉద్దేశంతోనే బ్రాహ్మణుని యొక్క జీవిక చెప్పారు. వీడికి సుఖానుభవం అనేది ప్రధానంగా చెప్పలేదమ్మా. తదన్నం తద్రసంతోనే ఇతడు జీవించవచ్చును, అయితే సుఖాలు వస్తే త్యజించమని కాదు, దాని కొరకు వెంపర్లాట అక్కర్లేదు అనేటువంటి ఉద్దేశం మహర్షులు తెలియజేశారు. కర్తవ్యం కూడా అలానే ఉంటుంది. వేదం చదువుకుని పాటించడం వల్ల సమాజానికి చాలా క్షేమం ఉందమ్మా. అందరి యొక్క కర్తవ్యములు అందులో ఉన్నాయి. మరి బ్రాహ్మణుల కర్తవ్యం వేదం నేర్చుకుని సమాజానికి హితం చేయడం అంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది బ్రాహ్మణ కుటుంబాలు ఏ కారణాలకైనా కానివ్వండి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకి వాళ్ళకి సీట్లు దొరకకో, లేక కష్టంగా ఉండో, లేదా వేద విద్యనే నమ్ముకుంటే గడవదన్న భయంతోనో చాలా మంది అమెరికాకు వెళ్ళిపోతున్నారు. మరి ఈ పరిరక్షణ ముందు ముందు తరాలు ఎలా జరుగుతుందంటారండి? ఈ వెళ్ళిపోవటంలో ఇక్కడ ఇబ్బంది పడి వెళ్తున్నారు అని మాత్రం నేను అనుకోలేకపోతున్నాను. మా నాన్నగారు కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు మనకి సంపత్తి ఉన్నది కనుక మనం ఇతర విద్యలు చదువుకోవడానికి అవకాశం ఉంది కనుక మనం చదివిద్దామా, సంపత్తి లేని వాళ్లే వేదాధ్యయనం చేయాలా? ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి మాట. అది కాదు. అంటే ఇతర వ్యామోహాలతో సుఖాధిక్యాన్ని ఆశించి ఇంకా సంపత్తిని పెంచుకోవాలి, ఆ సంపత్తిని బాహ్య సంపత్తిని పెంచుకోవాలి అనేటువంటి అభిప్రాయమే కలుగుతూ ఉన్నది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి వైదిక సంపత్తిని పెంచుకోవాలి అనేటువంటి అభిప్రాయం తగ్గటం వల్ల ఇతర దేశాలకు వెళ్ళటం జరుగుతున్నదమ్మా. కలికాల ప్రభావం అనుకోవాలి. అంతేగాని అయితే దీనివల్ల వేదం అనేది ఉపక్షీణం అవుతుందని ఎప్పుడూ మనం అనుకోక్కర్లే. ఎందుకంటే పరమేశ్వరాజ్ఞా రూపమైంది. కలికాల ప్రభావము కూడా ఇలా ఉండటం అనేది పరమేశ్వరుని యొక్క అభీష్టమే. ఈ కాల ప్రభావం కనుక కొంత అధర్మానికి ప్రాబల్యం ఉండాలి. ఇక్కడ ఒక్క పాదంతోనే ధర్మం నడుస్తూ ఉంటుంది కనుక దీనికి అనుగుణమైనటువంటి బీజాలు ఎప్పుడూ ఉంటాయి. చక్కటి బీజాలు దాచిపెట్టుకునే ఉంటాడు పరమేశ్వరుడు. సమయం వచ్చినప్పుడు వాటిని తీస్తాడు. గురుగారు, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి వింటే శాస్త్రాల్లో వేదం కేవలం బ్రాహ్మణులే చదవాలనేది కొంచెం వినడానికి, అంటే కొంతమంది నిషేధించారు, కొంతమంది చదవడానికి వీల్లేదన్నారు అన్న అర్థం స్ఫురించేటట్టుగా ఉన్నాయి. అది మరి సమ్మతమేనా? అలా ఉండడం అనేది న్యాయమేనా? ఇప్పుడు తరించే మార్గం అనేది ప్రధానం అమ్మ. శృతులు, స్మృతులు, ఆచారములు ఇవన్నీ కూడా మనం ప్రమాణంగానే తీసుకోవచ్చు. వేద సారములే సమస్త పురాణాలు, సమస్త స్మృతులు. వేదములు చదవటానికి ఉపనయనం కావటం అనేది ఒకటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా వేదశాస్త్రాధ్యయనం చేయటంలో శాస్త్రాలు చెప్పారు. శాస్త్రాలు చెప్పినవి కనుక అట్లా చేస్తున్నారు. అంతేగాని వేదములలో ఉండేటువంటి విషయములను ఎవరు గ్రహించడానికి వీల్లేదు అని ఎప్పుడూ లేదమ్మా. కనుక ఎవ్వరికీ నిషేధమేం లేదు. కానీ ఇప్పుడు ఒక BA విద్యార్థి వెళ్ళి నేను ల్యాబ్లోనే పనిచేస్తాను, BSc చదువుతున్నవాడు చేయవలసినటువంటి పని నేను చేస్తాను అని పట్టుదలకపోతే దాంట్లో యాసిడ్ ఏదో పగలటం, వీడి ఒంటి మీద పట్టడం ఏదో అవుతుంది. అంటే ఇలా అర్థం చేసుకోవచ్చండి, వేద జ్ఞానం అందరికీ వెళ్ళవచ్చు, వేద పరిరక్షణ మాత్రం కొంతమంది చేయాలి. అదే పనిగా పెట్టుకుని రక్షిస్తేనే గానీ కష్టం అని చెప్పి వేద పరిరక్షణ కొంతమంది చెప్పబడింది. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము, మేమందరం యువతల కూర్చొని చేతులు కట్టుకోవాల్సిందే కదా, మాకంటా సుష్టుగా ఆయన ఏం చెప్పలేడండి, నేను లోపలికి పోతానంటే అక్కడ ఎవరైతే నిర్దేశింపబడ్డారో వాళ్లే అక్కడ ఉండాలి. అలా ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ ప్రతి దాంట్లోనూ ఉన్నది. ఇప్పుడు మీరు పెద్ద విద్యావంతులే, ఆయన గ్రాడ్యుయేట్ మాత్రమే అక్కడ టికెట్ ఇచ్చేటువంటి వాడు రిజర్వేషన్లో. మీకేం తెలుసు, నేను లోపలికి వచ్చి కూర్చొని నాకు కావాల్సింది తీసుకుంటానంటే అది న్యాయం కాదు కదా. ఎవరు దేనికి చెప్పబడి ఉన్నదో దానికే వాళ్ళు చేయటం అనేది న్యాయం. తదర్థావబోధ అనేది అందరికీ తరించడానికి, ముక్తిని పొందటానికి మానవుడైతే చాలు, ప్రతి వాడు గురుగారు, మీరు మన హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ ఉన్న మంచి విషయాలు చెప్పారు. వీటిలో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఈ కాలానికి సరిపడని విషయాలు ఇవి, అందుకని ఈ రకంగా పక్కదో పడుతోంది, కొన్ని లోపాలు ఉన్నాయని అనుకునేవి ఏమున్నాయి? అంటే కాల ప్రభావాన్ని అనుసరించి
మనస్సుల్లో కొంత మాలిన్యం ఏర్పడటం అనేది సహజం అమ్మ. అలా కొంతమంది ఆస్తికులకు కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఈది బాధలు వగైరాలు, పరమేశ్వరుడు మనం ఇంత ఆరాధన చేస్తున్నా మనకేమీ చేయటం లేదే, అదిగో అక్కడ గోసాయి దగ్గరికి పోతే ఈ ప్రయోజనం వచ్చిందే, లేకపోతే ఇంకో చోటకి పోతే ఇంకోటి వచ్చిందే అనేటువంటి ఉద్దేశ్యంతో కొద్ది మంది డైవర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఇంకొంచెం విచికిత్స చేసుకోవాలి. మనం ఇప్పుడు అనుభవించేటువంటి సుఖదుఖాలు ఇప్పుడు మనం జాయిన్ అయిన రోజునే మనకి జీతం వస్తున్నదా, నెలాఖరుకు వస్తున్నది. అలానే ఎప్పుడూ చేసుకున్నటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం పొందగలుగుతున్నాం. కనుక ఇప్పటిది కాదు ఇది అని తావన్మాత్రమైనటువంటి దృష్టిని కనుక పొందితే ఇట్లాంటి అభిప్రాయాలు పోతాయి. తర్వాత వారు చేసి మాత్రం వారికి ఏం వెలగబెట్టారు, వాళ్ళ ఇంట్లో అట్టా సుఖం లేదు ఇట్టా సుఖం లేదు, కనుక మనం ఏదో వెనకటి వాటిని పట్టుకొని వేళ్లాడితే లాభం లేదు, ఇప్పుడు భవిష్యత్తుని మనం చూసుకోవాలి అనేటువంటి ఆపాతతః ఉండేటువంటి దృష్టితో ఇప్పుడు అటు చుట్టూతా యూటర్న్ తీసుకొని రావాలి. అది శాస్త్రీయమైన మార్గం. కానీ మధ్యలో నుంచే కొద్ది ఎత్తు తక్కువగా ఉన్న చోట మోటార్ సైకిల్ ఎక్కించి అవతలకి తిప్పుకోపోతే 1 కిలోమీటర్ కలిసి వస్తుంది. ఈ ప్రయత్నం చేశామనుకోండి ఇప్పుడు సుఖంగానే ఉంటుంది, ఇది మరొకప్పటికి ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు పెద్ద దెబ్బ కొడుతుంది. అలానే ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము అనేటువంటి జ్ఞానం కలిగిన నాడు అపిచేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య అన్నాడు భగవద్గీతలో. వాడు ఎంత దురాచారం చేసిన వాడైనా సరే వాడికి నిజమైనటువంటి పశ్చాత్తాపం గనక కలిగితే వాడు నా భక్తుడుగా నేను అంగీకరిస్తాను, వాడు సాధువుగానే నేను అంగీకరిస్తానన్నాడు. అంటే వ్యక్తిలోనే మార్పు రావాలి, వ్యవస్థలో ధర్మంలో మార్పు రావాల్సిన అవసరం లేదు. ధర్మాలలో మార్పులంటే ఇందాక నేను చెప్పానే, శారీరకమైనటువంటి పటుత్వము, మానసికమైనటువంటి పటుత్వము, ఇవి యుగానికి యుగానికి మారుతూ వస్తాయమ్మా. అప్పటంతా ధీరోదాత్తులైనటువంటి మానసిక స్థైర్యం కలిగినటువంటి మనుషులు కృతయుగంలో వాళ్ళు త్రేతాయుగంలో లేరు, త్రేతాయుగంలో వాళ్ళు ద్వాపరయుగంలో లేరు, ద్వాపరయుగంలో వాళ్ళు కలియుగంలోనూ లేరు. ఆకారం దగ్గర నుంచి కూడా వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి అన్ని రకాలుగా ఉన్నతం. వాళ్ళకు ఉన్నటువంటి మనోనిగ్రహ శక్తి ఈ కలియుగంలో లేదు కనుక ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి అని ఇట్లా చెప్పుకొచ్చాడు కొన్ని కలి నిషిద్ధములైనటువంటి విషయములు. మరి అప్పుడు ధర్మమైనవి ఇప్పుడు ఎందుకు కాదు అంటే, కొంచెం బలహీనంగా ఉండేటువంటి కుర్రవాడిని నాయన నువ్వు బాగా తినాలిరా, నీకు స్ట్రెంత్ రావాలి అని డాక్టర్ చెప్పాడు. సరే బాగానే ఉంది, వీడు తింటున్నాడు. ఈ లోపల వీడికి ఏదో జ్వరం వచ్చింది. నువ్వేం తినకూడదు, 2 రోజులు పచ్చం చేయాలని చెప్పాడు. మొన్న తినమని చెప్తివి, ఇవాళ పచ్చం చేయాలంటుంటివి. ఇదే డాక్టర్ కదా 2 సార్లు చెప్పింది అంటే పరిస్థితిని పుచ్చుకొని 2 రకాలుగా చెప్పాల్సి వచ్చింది. కనుక ద్వాపరయుగంలో ధర్మం అయిందిట, కలియుగంలో అధర్మంట అని అంటే అప్పుడు తినమన్నట్ట ఇప్పుడు వద్దన్నట్ట అని అంటే ఎట్లా? అంటే దేవరాజ్య సుతోత్పత్తి అంటే సామాన్యమైన మాట కాదమ్మా అది. మరి మరిది వల్ల భర్త పోయినప్పుడు సంతానాన్ని కనమని ఇతర యుగాలలో చెప్పింది, అది కలియుగంలో వద్దన్నారు. నవనీత దీక్ష చేసుకొని ఆ సంతానార్థమై వదిన గారి దగ్గరికి వెళ్ళాలి ఇతను, తర్వాత మళ్ళీ మాతృభావంతో ఉండాలి. అలా ఎంతవరకు ఉండగలరు కలియుగంలో ఉండేటువంటి మానవులు? కనుక దాన్ని నిషేధించారు. ఇంత మోడర్న్ థాట్ ఒకప్పుడు ఉందని అసలు ఊహించలేమండి ఇప్పుడు. అది ఆనువంశికమైనటువంటి, అది చెడిపోకుండా ఉండాలి. సంతానం చాలా తక్కువగా ఉండేది ఆ రోజుల్లో. సహజంగా తామసాహారం తీసుకోదగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నా వాళ్ళకి తేడా రాదు. ఈ ముఖ్యంగా ఈ అపార్థాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయంటే, పూర్వం చెప్పిన ధర్మం, ఏ యుగానికి చెప్పిన ధర్మాన్ని ఈ యుగంలో విని మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అది కూడా కొంత కారణం. కన్ఫ్యూజన్ కావటానికి కారణం ఏంటి అంటే, వెనక ఒకప్పుడు ధర్మాలే కదా, అప్పుడు స్వయంవరాలున్నాయి కదా, ఇప్పుడు బాల్య వివాహాలు అంటారేమిటి, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. దానివల్ల ముఖ్యంగా మనం ఈ ధర్మానికి ఏది అవసరమో, ఈ యుగానికి ఏ ధర్మం అవసరమో తెలుసుకోవడం అది ప్రత్యేకంగా చెప్పబడ్డది. మనుస్మృత్యాదులన్నీ ఉన్నాయి, అన్ని యుగాలకి సంబంధించినవి ఉన్నప్పటికీ ఈ యుగానికి సంబంధించి పరాశర స్మృతిని ముఖ్యంగా మనం తీసుకోవచ్చు. మనుస్మృతికి పరాశర స్మృతికి ఎక్కడైనా భేదం వస్తే అప్పుడు పరాశర స్మృతినే మనం అనుసరించాల్సి వస్తుంది. అయితే మరొకటి కూడా నేను మీరు అడక్కపోయినా సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. ధర్మాచరణ అనేది చాతనైనంత వరకు మనం ప్రయత్నిద్దాం. ఎక్కడైనా చెయ్యలేకపోతే ఏమిటి చేసేది, ఈ చేసినందువల్ల ఏం ప్రయోజనం వచ్చింది అని ఇట్లాంటి అభిప్రాయంలోకి ఎవరం రావద్దు. ఆస్తికులమైన వాళ్ళందరం మనం చేయలేకపోయినాం,
దానికి పశ్చాత్తాపపడదాం. గురుగారు, ముగించే ముందు మీ రహస్యం, మీరు ఇంత చురుకుగా 75 ఏళ్ళు అంటున్నారు, మీరు ఇంత చురుకుగా మాట్లాడుతూ ఇంత యాక్టివ్ గా ఉండడానికి రహస్యం ఏంటి? మీ ఆరోగ్య రహస్యం ఏంటి? మీ మానసిక ఆరోగ్య రహస్యం ఏంటి? మానసిక ఆరోగ్యం అంటే మా నాన్నగారు చెప్పిన బ్రహ్మ విద్య. అంటే నేను అని స్థూల సూక్ష్మ శరీరముల ఎందే తాదాత్మ్యాన్ని పెట్టుకున్నప్పుడు దానితో వాడు బాగా వ్యాపృతుడైతాడమ్మా. అది పోయింది, అయ్యో 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 పోయింది పోయింది పోయింది. ఈ స్థూల శరీరం నేనా, ఈ వేలు నేనా, ఆపరేషన్ చేస్తే ఓ వేలు తీసేస్తా, నేను పోయినా అని అంటానా? అలానే కన్ను ఏదైనా ఆపరేషన్ చేస్తారు రాదు అంటే దృష్టి పోయింది కనుక నేను పోయినా అని అంటారా? నా కన్ను పోయింది, నా వేలు పోయింది, అట్లానే నా మనస్సు బాగాలేదు, మళ్ళీ వేదాంతంలోకి పోతున్నాను అనుకుంటారేమో. అంటే నాహందేహో నేంద్రియాణి నాంతరంగ న ప్రాణవర్గ న బుద్ధి దారావత్య క్షేత్ర విత్తారి దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. ఈ పట్టు కుదిరిచ్చారు కొంతవరకు నాన్నగారు. దాన్ని తలుచుకొని కష్టాలనేవి నేను చాలా పడ్డా. అనేక అధర్మయుక్తులైనటువంటి వ్యక్తుల వల్ల వచ్చినటువంటి కష్టాలని చాలా ఎదుర్కొన్నా. ఎప్పుడు నేను అధైర్యపడలే. నాన్నగారు చెప్పినటువంటి అంటే ఈ శరీరములు, స్థూల సూక్ష్మ శరీరములు ఇవి సత్యమైనటువంటివి కావు, సత్య వస్తువు లోపల ఉన్నటువంటి చైతన్యమే. కనుక దీనికి వచ్చినటువంటి కష్టాలు నావి అని అనుకోకూడదు. శరీరం కష్టాన్ని చెందుతున్నమాట నిజమే. భార్యాపుత్రులకు ఎట్లాంటి కష్టాలు, ఈ శరీరానికి వచ్చినటువంటి కష్టాలు కూడా అట్లాంటివి అని ఉపేక్ష దృష్టితో ఎప్పుడైతే ఉండటానికి మనం ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నం వల్ల మానసికంగా కొంతవరకు స్థిర చిత్తం అనేది ఏర్పడుతుందమ్మా. పైన ఇంకో తమాషైన మాట కూడా, నేను ఎప్పుడు కాఫీ తాగలే, అది కూడా ఒకటి కారణం. సకాల భోజనం వీలైనంత వరకు చేస్తా. పొద్దున పూట ఏమీ పలహారం చేయను. సకాలంలో 10:30-11 భోజనం చేస్తాను. సకాలంలో ఏవి చెయ్యాలో అవి చేస్తూ ఉంటే సక్రమంగా ఉత్సాహం బాగానే ఉంటుంది. అది కాక గ్రంథావలోకనం చేస్తూ ఉంటే చూసిన కొద్దీ మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకున్నా ఒక ఆనందం కలుగుతుంది. ఆర్షవాంగ్మయంలో, వేదవాంగ్మయంలో ఉన్న గొప్పతనం అది. చూచింది మళ్ళీ చూసిన, ఆ రామాయణాన్ని మళ్ళీ పఠించిన ఒక ఆనందం కలుగుతుంటుంది, మరొక విశేషం కనిపిస్తుంటుంది. అవి చూసినప్పుడు కలిగేటువంటి ఆనందం మనం ఏదైనా పిండి వంటలు తింటే లేకపోతే ఇంకోటి దేనివల్ల రాదమ్మా. మానసికమైనటువంటి ఆనందం చాలా పెద్దది. అన్నిటికీ మా నాన్నగారే కారణం, అంతకంటే వేరే ఏం లేదు. మీ దగ్గర నుంచి ఇవాళ మేము పితృభక్తి అంటే ఏంటో స్వయంగా చూస్తున్నామండి. చాలా సంతోషం. మీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నామండి. నమస్కారం అండి. నమస్కారం.